నల్గొండ జిల్లా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానంపై వచ్చే భక్తుల నుండి అధిక వసూళ్లను పాల్పడుతున్న దేవస్థానం సిబ్బంది కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో దేవస్థానం అధికారులపై భక్తుల ఆగ్రహం. గుట్టపై కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపణ. వాష్రూమ్ కి ఇబ్బంది అవుతుంది. మొత్తం ఏం అసలు నీట్గా లేదు, ఎప్పటిలాగానే ఉంది. అవి చూసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు నీలమ్మ, మరి గోకారం గ్రామం, గోల్కొండ మండలం. నేను అప్పటి నుంచి 20 ఏళ్ల నుంచి శివయ్య పూజ చేసుకుంటున్నా. నేను దీక్షతోటి ఉంటా. నేను నీసు నాసుడు ఏది ఉల్లిగడ్డ కాంచెలు ఏం తినను. నేను శివయ్యని నమ్ముకున్నా. నేను ఎప్పటి నుంచో గుట్ట చుట్టూ తిరుగుతున్నా. ఎప్పుడైనా నేను స్వామివారి పూజ చేసుకొని చిత్తశుద్ధిగా ఉంటా. నాకు ఇటు అటు ఏ మాటి రిమార్క్ లేకుండా నేను సిస్టమేటిక్ గా శివయ్య చెప్పినట్టు బతుకుతున్నా. కానీ నాకు ఏదో పింఛన్ ఇట్లా ఏది రాస్తలేరు. ఈడ చెరుగట్టులో మాత్రం బాత్రూములు లేవు, చిత్తశుద్ధి లేదు, ఏడ నిలబడి దండన్న బట్టలు మారుస్తాను కానీ లేడీస్ కు సౌకర్యం లేదు. అన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. చెరుగట్ల భగవంతుడు అని ఊరికొస్తున్నాం. భగవంతుడు మమ్మల్ని తీసుకొస్తుండు, మేము వస్తున్నాం కానీ మాకు ఏది ఈడ అందుబాటులో లేదు. మేము భయపడుకుంటూ పోతున్నాం. భయపడుకుంటే శివయ్యను అడుగుతున్నాము, పోతున్నాము, శివయ్య పూజ చేసుకుంటున్నాం. అయ్యా 10,000 నమస్కారములు. నా పేరు ముత్యాలు, చెట్టుపాలెం. అది ఏమన్నా బాలే సారు, ఏమన్నా మంచిగా లేదు. తిరుపతి లేదు, ఎంత బాగుంది. మెట్టుకు నీళ్లు అవన్నీ ఉన్నాయి. ఏమన్నా ఉందా ఇక్కడ? ఏమన్నా లేదు ఇక్కడ అసలు. వచ్చి కూడా అట్లా ఉంటాను కూడా మాకు అవసరం లేకుండా అవుతుంది. చెప్పండి దయచేసి, ఏదన్నా చేయది. వచ్చినా సార్ 2-3 సార్లు. ఇంకా ముందు కానీ ఉంటే ఎందుకు సార్? ఎందుకు మంచి లేవా? వాసించి దేనికి లేవా? ఎందుకు మరి ఉండి మారితే ఎందుకు ఇది కొద్దా? ఆడోళ్ళు బాగుంటే ఏం పోతాం? ఒక్కదానికి లైన్ కట్టాం మేము. లైన్ కట్టుకుంటున్నాం, మరి ఎంతకన్నా కట్టుకో మేము. అయితే శాతగారిన వాళ్ళు అయితే పడతారు, కానీ నడుము కాలు చేతులు ఇరుగుతాయి. అవి అయితే సాఫ్ చేయాలి. అదంతా ఒకటి అయితే మంచిగా లేదాడ. అన్ని కూడా అట్లా చేయాలి మంచిగా. బాత్రూమ్లు ఒకటే ఉంది, సరిపోతలేదు. సౌకర్యం మంచిగా లేదు, చేయాలి ఇంకా మంచిగా కావాలి. ఇంకా జనం ఎక్కువ వస్తారు, ఇంకా మంచిగా కావాలి. నా పేరు అంజమ్మ, మాది ఆంధ్ర నాగులారా నుంచి వచ్చినాం. అయితే తెల్లారుజామున 3 గంటలకు వెళ్ళినాం. 3 గంటలకు వెళ్తే కూర్చుంటే 6ంటికి వస్తానన్న వాళ్ళు 6ంటికి కూడా రాలి 6:30కు వచ్చారు. 6:30కు వచ్చి 300 టికెట్ 50 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ 311 రూపాయలు పెడితేనే ఎంటికలు తీస్తాం, లేకపోతే లేదన్నారు. అంటే లేవయ్యా 100 రూపాయలు ఉన్నాయన్నా కూడా వెనక్కి పంపిస్తే మళ్ళీ 350 తీసుకొని వాళ్ళకి ఇస్తే ఎంటికలు తీసి పంపించారు. డబ్బులు కాడ దోపిడీ చేస్తారు. లేవన్నా కూడా ఇంటల్లా ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందే 350. ఇవ్వకపోతే ఎట్టా అని దౌర్జన్యం చేస్తాను. మా ఆంధ్రాలో లేదు, ఏంటంటే కాడన్నా చెప్పుకోర్రి అని అంటారు. అందరికి నమస్కారము. శనార్థి, నేను మీ నిశాక్రాంతి జోగిని. చెరుగట్టి దేవస్థానం ఇవాళ కార్తీక పుణ్యం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది స్వామివారిని దర్శించినందుకు. అలాగే నా చిన్నతనం నుంచి వస్తున్న గుట్ట మీద అసలు ఏ మార్పులు అనేది జరగట్లేదండి. ఎన్నో సార్లు మేము ఇది గవర్నమెంట్ కి చెప్పాము, ఎండో డిపార్ట్మెంట్ కి కూడా చెప్పాము. మేము గుట్ట మీద ఇంకో చూడండి, భక్తులు ఎంట్రీ కాగానే ఆ వాష్రూమ్స్ ఏంటండి, ఎవరైనా గుడికి శుద్ధితో వస్తారు, ఆ వాష్రూమ్ తీసేమని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాము. అలాగే శుభ్రత అనేది లేదండి. ఇక్కడ ముఖ్యంగా తడిబట్ట స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటున్నాము. అలాంటి తడిబట్ట స్నానమే లేకుండా చేసిర్రు. భక్తులకు ఎటువంటి సదుపాయాలు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా స్నానం తడిబట్టతోనే స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి రోగాలైనా మాయం చేస్తాడు. ఆ స్వామి ఒక భూత వైద్యుడు అండి. ఆయన ఇక్కడ నలుమూల గ్రామాల నుంచి వస్తారండి. ప్రతి అమావాస్య పౌర్ణమికి నిద్ర చేయడానికి వస్తారు. కనీసం స్నానం చేయడానికి, తాగడానికి మంచినీరు వసతే లేదు. మీకు గుట్ట మీద మొత్తం నేను వీడియో తీసి చూపిస్తానండి. కనీసము మంచినీరు తాగడానికి, స్నానం చేయడానికి వసతి లేవు. దయచేసి గవర్నమెంట్ దీన్ని దృష్టికి తీసుకొని గమనించాలని కోరుకుంటున్నాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నేను కోరుకుంటున్నాను. ఏమన్నా భక్తులు మీకు